అందరికీ ప్రైజులండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమా 5:8 మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఒక నావికుడు ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు కార్మికులు అందరూ ఇద్దరు స్నేహితులు బెస్ట్ స్నేహితులు ఉంటారు. అందులో ఒక స్నేహితుడు తను ఐడీ కార్డ్ మర్చిపోతాడు ఇంటికెళ్ళేటప్పుడు. అయితే వేరే స్నేహితుడు తీసుకొని ఐడీ కార్డ్ ఇద్దామని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇంటికెళ్తే లోపల దారిలో యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు. చనిపోయినప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారు ఇంటికి. మీ భర్త చనిపోయాడని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఇంటికాడ భార్య ఏడుస్తూ పిల్లలందరూ గొగ్గోలు పెడుతుంటారు. తీరా భర్త ఇంటికెళ్ళేటప్పటికి నువ్వు చనిపోయాడేమో కాల్ వచ్చిందంటే, లేదు అది నా ఐడీ కార్డు అయితే నా ఫ్రెండ్ అది వేసుకొచ్చాడు, మర్చిపోయి ఇవ్వడానికి వచ్చి దారిలో జరిగింది, చనిపోయాడు ఈ విషయం అని చెప్పి తనకు చెప్తాడు. ఇంట్లో వాళ్ళకి పోలీసులు కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. తర్వాత ఆ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు బాధపడతారు. కానీ స్నేహితుడు ఎప్పుడైతే చనిపోతాడో అలాగే మన యేసయ్య కూడా మన కోసం చనిపోయాడు. మన అరిమతయ్య సమాధిలో తను చనిపోయి మన కోసం పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు కూడా మనం విశ్వసించాలి. కొంతమంది బోధిస్తూ ఉంటారు ఏంటంటే యేసయ్య చనిపోలేదు, వేరే వ్యక్తి యేసయ్యపై చనిపోయాడని చెప్పి చెప్తుంటూ ఉంటారు. ఆ సమాచారం మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు. హృదయపూర్వకంగా మనం ఏంటంటే మన యేసయ్య మన కోసం చనిపోయాడని నమ్మి విశ్వసించినప్పుడే మనం రాకడలో ఎత్తబడతాం. ఈ యొక్క విషయం అందరూ కూడా గమనించగలుగుతారని చెప్పి పరిశుద్ధాత్మ శాసనం అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన యేసయ్య కోసం మనం పూర్తిగా విశ్వాసం ఉన్నప్పుడు మనం ఎత్తబడతాం. ఈ విషయం గమనించండి. అందరికీ ప్రైజ్.